లంబాడీల ఐక్యత లంబాడీల ఐక్యత వ్యతిరేకులారా జై తెలంగాణ హలో లంబాడి హలో లంబాడి హలో లంబాడి జై శివలాల్ మహారాజ్ జై శివలాల్ జై శివలాల్ వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత వర్ధిల్లాలి లంబాడీల ఐక్యత మీడియా మిత్రులకు ఫోటో జర్నలిస్టులకు సోషల్ మీడియా వారియర్స్ కి అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడి సమాజం సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి గిరిజనులపైన కావాలని అసత్యపు మాటలు మాట్లాడి లంబాడి సామాజిక వర్గంతో పాటు ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి గోండులు గాని, బిల్లులు గాని, తోటిలు గాని, నాయకోడులు గాని వీళ్ళకి అందరినీ కుట్రబట్టి కావాలని చెప్పేసి సామాన్య ప్రజల మధ్యలో గొడవలు పెట్టే రకంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా, మా ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా, నైజాం కంటే ముందు నుండి కూడా 1911, 1921, 1933 ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్ లో లంబాడీలుగానే ఉన్నాము. ఈ లంబాడీలు ఎస్టీ జాబితాలోనే ఉంది. భారత రాజ్యాంగం అమలు వచ్చినప్పటి నుంచి కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము. ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉందో, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమయ్యే వరకు కూడా మేము ఎస్టీలుగానే ఉన్నాము. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఏంటంటే కావాలని చెప్పేసి వారి రాజకీయ స్వప్రయోజనాల కొరకు ఓన్లీ సోయం బాపురావు మరి తెల్లం వెంకట్రావు రాజకీయ భవిష్యత్తు కొరకే, ఎందుకంటే రేపో మాపో సుప్రీంకోర్టు తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే పదవిని తీసేస్తారని, అదేవిధంగా పదవి కొరకు సోయం బాపురావు రేవంత్ రెడ్డి గారి పైన ప్రెజర్ పెట్టాలని కావాలని చెప్పేసి ఆ సమాజాన్ని ఉసిగొల్పి రెచ్చగొట్టి 2011వ సంవత్సరంలో ఏ రకంగా అయితే లంబాడీలకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసిర్రో ఈ రోజు కూడా అదే రకంగా కుట్రలు బంతా ఉన్నారు. అందుకొరకే ఈ రోజు గిరిజన సమాజం వీళ్ళని ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు ఆ పార్టీని కూడా ప్రశ్నిస్తా ఉంది. సార్ రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు, మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, గిరిజన సమాజంగా, లంబాడీ సమాజంగా మిమ్మల్ని మేము వేడుకుంటా ఉన్నాం. మేము లంబాడీలము ఎవరికి ఇప్పటివరకు హాని చేయలే. కాకపోతే ఈ దేశ స్వాతంత్ర ఉద్యమంలో, ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, రజాకార్ల పోరాటంలో పాలు పంచుకొని ఆత్మ బలిదానాలు ఇచ్చినటువంటి చరిత్ర, అదేవిధంగా ఇప్పుడే కాదు 4 దశాబ్దాలుగా పైగా మేము ఇక్కడ ఉన్నటువంటి మేము ఈ రోజు మమ్మల్ని కాదు, మీరు బయట నుంచి వచ్చిర్రు, దొంగలుగాని చిత్రీకరిస్తా ఉన్నారు, రకరకాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇది తప్పుడు వాదన అని చెప్పేసి మేము చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీరు వెంటనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసును తెల్లం వెంకట్రావు, సోయం బాపురావు గారితో అవి విరమించకపోతే మా లంబాడి సమాజం ఇంకా బాధపడతా ఉంది. లంబాడి సమాజం ప్రజలంతా కూడా తండాలలో ఉండి అక్కడ ఊర్లలో ఉన్నటువంటి వాళ్ళు మాకు రిజర్వేషన్ తీసేస్తారంట అని చెప్పేసి వాళ్ళు వేసినటువంటి కేసు అక్కడనే ఉంది. కాబట్టి మీరే తెల్లం వెంకట్రావు గారితో, మీరే సోయం బాపురావు గారితో మాట్లాడి ఆ కేసును వెనక్కి తీసుకొని లంబాడి సమాజం కొరకు, గిరిజన సమాజం కొరకు మీరు పెద్దపీట వేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ లంబాడీలో ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రిగా అయ్యిర్రు. ఈ లంబాడీలు మిమ్మల్ని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిర్రు. కానీ ఈ రోజు లంబాడీలు, తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలకు చాలా రకాలైన అన్యాయాలు జరుగుతున్నాయి. నేను ఒకటే మా తమ్ముళ్లకు, అన్నలకు, మా యొక్క జాతి మేధావులకు, విద్యార్థి నాయకులకు, మా గిరిజన ఉద్యోగ సంఘాలకు అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈ నెల 19వ తేదీ నాడు ఇందిరా పార్కులో ఈరోజు లంబాడీలు అంతా కూడా, లంబాడీల ఆత్మ గౌరవం కొరకు లంబాడీ బిడ్డలంతా కూడా ఇంటింటికి ఒకరు కదిలి ఈరోజు ఇందిరా పార్క్ చేరుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. 9వ తారీఖు నాడు ఆత్మగౌరవ సభ, లంబాడీల ఆత్మగౌరవ సభ హైదరాబాద్ లో జరపబోతున్నాం.
ఈ ఆత్మగౌరవంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రభుత్వానికి మాకు ఆదివాసులకు చిచ్చు పెడుతున్నటువంటి కొంతమంది కుహనా మేధావులు, ఈరోజు చాలా మంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు లంబాడీలు అసలు ఎస్టీలు కాదంట అని. ఈ కుహనా మేధావులకు మేము అడుగుతా ఉన్నాం, మీరు ఎక్కడ చెప్తే అక్కడ ఓపెన్ డిబేట్ మేము సిద్ధం ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఇక్కడ చదువుకున్నటువంటి మేధావులుగా మా కులంలో మా లంబాడి సమాజంలో ఉన్నటువంటి మేధావులు ఎక్కడికైనా వస్తారు, ఎక్కడికైనా ఓపెన్ డిబేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా సిద్ధంగా ఉండాలి. ఎవరైతే తెల్లం వెంకట్రావు వస్తారా, సోయం బాపురావు వస్తారా, ఎవరు వస్తారో రండి. మేము భారత రాజ్యాంగంలో చేరినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మేము ఏ షెడ్యూల్లో ఎట్లా వచ్చినాం, ఏ రకంగా రాష్ట్రపతి గెజెట్ ఇచ్చిండు, ఏ రకంగా మేము గతము నుండి స్వాతంత్రం పూర్వం నుండి ఈ రోజు వరకు లంబాడీలు ఎస్టీలుగా ఏ రకంగా చలామణి అవుతున్నారో మేము పూర్తి ఆధారాలతో మీ ముందుకు వచ్చి పెడతాం. మీరు కూడా రండి అని చెప్పేసి చెప్తున్నాం. కానీ మీరు కావాలని కుట్రలు పని ఈరోజు మాకు తెలుస్తా ఉంది లంబాడీలకు చంపాలని, లంబాడీ ఇద్దరులకు చంపాలని, ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళకి తలలు నరకాలని ఈరోజు ఆదివాసీ వాళ్లకు మీరే కుట్రలు పని మా ఆదివాసులకు రెచ్చగొడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇది మళ్ళీ పునరావృతమైతే మళ్ళీ బాగుండదు. ఈ ప్రభుత్వానికి, డీజీపీ గారికి, సిఎస్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల ప్రజలపైన ఆస్తి నష్టం జరిగినా, ప్రాణ నష్టం జరిగినా, లేకపోతే ఏ రకమైనటువంటి నష్టం జరిగినా మీ ముగ్గురే ఈ రాష్ట్ర డీజీపీగా, సిఎస్ గా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి మేము చెప్తున్నాం. అందుకొరకు ఇలాంటి చర్యలు 2017లో జరిగినటువంటి చర్యలు పునరావృతం కాకూడదని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.